ఇయర్ లో 2 టైమ్స్ ఉదయించే సూర్య భగవాన్ కిరణాలు ఈ టెంపుల్ గర్భగుడిలో ఉన్న స్వామివారి పాదాల మీద డైరెక్ట్ గా పడతాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం మోడర్న్ టెక్నాలజీ లేకుండా ఇలాంటి అద్భుతం ఎలా సాధ్యమైంది? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ ప్రాచీన సూర్య దేవాలయం వెనుక ఉన్న చరిత్ర, రహస్యాలు, టెంపుల్ డిస్టెన్స్, టైమింగ్స్, దర్శన్ డీటెయిల్స్, ఇలాంటి మరెన్నో విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ద క్యూరియస్ సోల్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉన్న అతి ప్రసిద్ధమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ని సందర్శించబోతున్నాం. శ్రీకాకుళం సిటీకి అప్రాక్స్ గా 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రం భారతదేశంలో ఉన్న అతి ప్రాచీనమైన సూర్య దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇంకా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేల మంది భక్తులు ఈ టెంపుల్ ని సందర్శించుకుంటారు. హిందూ సాంప్రదాయంలో సూర్య భగవాన్ని ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. ఎందుకంటే మిగతా దేవతల్ని విగ్రహ రూపంలో ఆరాధిస్తే సూర్య భగవాన్ని మాత్రం మనం ప్రతిరోజు కళ్ళతో చూడగలుగుతాం. మన జీవితానికి వెలుగు, శక్తి ఇంకా జీవనాధారం అందించే దైవం సూర్య భగవాన్. ఈ అరసవల్లి టెంపుల్ చరిత్ర చాలా పురాతనమైనది. స్థల పురాణం ప్రకారం దేవేంద్ర అంటే ఇంద్రదేవుడు ఈ ప్రదేశం మీద సంచారం చేస్తున్నప్పుడు భూమి కింద ఉన్న సూర్య భగవాన్ దివ్య విగ్రహాన్ని కనుగొన్నాడని చెబుతారు. ఆ విగ్రహాన్ని అదే ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు అని చెబుతారు. ఈ కారణం వల్లే అరసవల్లి టెంపుల్ ని ఇంద్ర ప్రతిష్ఠిత క్షేత్రం అని కూడా పిలుస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈస్టర్న్ గంగారాజులు ఇంకా కళింగ రాజవంశం ఈ టెంపుల్ అభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషించాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా ప్రత్యేకం. కళింగ శైలిలో నిర్మించబడిన ఈ టెంపుల్ లో ముఖ మండపం, అంతరాలయం ఇంకా గర్భగుడి ఒక పర్ఫెక్ట్ అలైన్మెంట్ లో ఉంటాయి. మన పూర్వీకులు ఆస్ట్రోనమీ ఇంకా ఆర్కిటెక్చర్ ని కలిపి ఈ టెంపుల్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. అరసవల్లి టెంపుల్ యొక్క అతి పెద్ద విశేషం ఏంటంటే సంవత్సరంలో 2 సార్లు ఉదయం సూర్య భగవాన్ కిరణాలు ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఎవ్రీ ఇయర్ మార్చ్ 9 to 11 ఇంకా అక్టోబర్ 1 to 3 మధ్యలో ఉదయం 6 గంటల నుండి 6 గంటల 20 నిమిషాల వరకు సూర్య కిరణాలు టెంపుల్ యొక్క 5 ద్వారాల నుండి ప్రయాణించి గర్భగుడిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి పాదాల మీద నేరుగా పడతాయి. ఈ అద్భుతం సుమారు 3 నుండి 4 నిమిషాల పాటు జరుగుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సమయంలో ప్రధాన టెంపుల్ డోర్స్ మూసి ఉన్నా కూడా సూర్య కిరణాలు సరైన అలైన్మెంట్ ద్వారా స్వామి వారి పాదాల వరకు చేరుతాయి. మన పూర్వీకుల ఆస్ట్రోనమీ ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఉన్న అద్భుతమైన అవగాహనకు ఇది ఒక గొప్ప నిదర్శనం అని చెప్పొచ్చు. గర్భగుడిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూల విగ్రహం చాలా అందంగా ఉంటుంది. స్వామి వారు నిలబడి ఉన్న రూపంలో దర్శనమిస్తారు. ఆయన 2 చేతుల్లో పద్మాలను ధరించి ఉంటారు. పక్కన ఉషాదేవి, ఛాయాదేవిలు దర్శనమిస్తారు. సూర్య భగవాన్ సప్త అశ్వాలు కలిగిన రథంపై కొలువై ఉన్నట్టు విగ్రహం రూపకల్పన చేశారు. టెంపుల్ ప్రాంగణంలో శ్రీ మహాగణపతి, శివయ్య, అమ్మవారు, నవగ్రహ సన్నిధులు ఇంకా ఇతర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. సంవత్సరం అంతటా అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో రథసప్తమి అతి ముఖ్యమైన పండుగ. ఆ రోజు సూర్య భగవాన్ జన్మదినంగా భావిస్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకారాలు ఇంకా కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ప్రతి ఆదివారం కూడా టెంపుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆదివారం సూర్య భగవాన్ కి ఇష్టమైన రోజని నమ్ముతారు. టెంపుల్లో ప్రతిరోజు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమవుతాయి. అభిషేకం, అర్చన, హారతి లాంటి నిత్య సేవలు నిర్వహిస్తూనే ఉంటారు. భక్తులు తమ కోరికల ప్రకారం ప్రత్యేక సేవలు కూడా చేయించుకోవచ్చు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో భక్తుల సౌకర్యం కోసం ఫ్రీ దర్శన్ తో పాటు స్పెషల్ దర్శన్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫాస్ట్ గా దర్శనం చేసుకోవాలి అనుకునే వారు 100 రూపీస్ స్పెషల్ దర్శన్ టికెట్ తీసుకోవచ్చు. ఇంకా ఫెస్టివల్ డేస్ ఆర్ అదర్ స్పెషల్ డేస్ లో 300 and 500 దర్శన్ టికెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్స్ ని మనం టెంపుల్ కౌంటర్ లో ఆర్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది మనకి. అండ్ టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్స్, కెమెరాస్ ఇంకా అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకెళ్ళడానికి అలౌ చేయరు. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న స్పెషల్ డిపాజిట్ కౌంటర్స్ లో మన మొబైల్స్ అండ్ కెమెరాస్ ని సేఫ్ గా డిపాజిట్ చేసి టోకెన్ తీసుకోవాలి. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టోకెన్ ని చూపించి మన ఐటమ్స్ మనం తీసేసుకోవచ్చు. అండ్ అలానే మనకి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఫుట్వేర్ స్టాండ్, ప్రసాదం కౌంటర్స్, పూజ సామాగ్రి షాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇందాక వీడియోలో మీరు చూసే ఉంటారు కదా, టెంపుల్ ప్రాంగణంలో ఇంద్ర పుష్కరిణి లేదా కోనేరు అనే పవిత్రమైన పుష్కరిణి ఉంది. స్థల పురాణం ప్రకారం ఇంద్రదేవుడు శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించిన తర్వాత ఈ పుష్కరిణి ఏర్పడింది అని చెప్తూ ఉంటారు. సో మనం ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా కోనేరు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం కాళ్ళు కడుక్కొని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లోనే ప్రసాదం కౌంటర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మనకి. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి పూజా సామాగ్రి ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడే కోనేరు దగ్గర కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి.
ఇంద్ర పుష్కరిని సందర్శించుకొని మెట్లు ఎక్కుతున్నప్పుడు అక్కడ నాగరాజు విగ్రహాలు కూడా మనకి దర్శనమిస్తాయి. చాలా మంది భక్తులు ఈ నాగదేవతలకి పసుపు, కుంకుమ, పాలు కూడా పోసి ఆరాధిస్తారు. ఇంకా ఈ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో భక్తుల సౌకర్యం కోసం అవసరమైన అన్ని బేసిక్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. టెంపుల్ ఏరియాలో డ్రింకింగ్ వాటర్, క్లీన్ వాష్రూమ్స్, ఫుట్వేర్ స్టాండ్, మొబైల్ డిపాజిట్ కౌంటర్స్, ప్రసాదం కౌంటర్స్, పూజా సామాగ్రి షాప్స్, ఇంకా పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే టెంపుల్ దగ్గరలోనే టిఫిన్ సెంటర్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వాళ్ళ ట్రిప్స్ ని సంతోషంగా పూర్తి చేసుకునే విధంగా దేవస్థానం అవసరమైన సౌకర్యాలను అందిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అరసవల్లి టెంపుల్లో కేశఖండన అంటే తలనీలాలు సమర్పించే ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. చాలా మంది భక్తులు తమ మొక్కులు నెరవేరిన తర్వాత లేదా స్వామివారికి భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తారు. దేవస్థానం దానికోసం ప్రత్యేకంగా కళ్యాణ కట్టను ఏర్పాటు చేసింది. అక్కడ భక్తులు కేశఖండన చేయించుకొని ఆ తర్వాత స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అండ్ ఈ తలనీలాలకు కూడా మనకి స్పెషల్ టికెట్స్ అయితే ఉంటుంది. పర్ హెడ్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఈ అరసవల్లి టెంపుల్ కి ఎలా రీచ్ అవ్వాలి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం సిటీకి అప్రాక్స్ గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఆటో, టాక్స్ ఆర్ బస్ అయితే మనం 5 to 10 మినిట్స్ లో టెంపుల్ కి రీచ్ అయిపోవచ్చు. ఆటో చార్జెస్ అయితే అప్రాక్స్ గా 20 to 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆర్ మీరు విశాఖపట్నం నుండి వస్తుంటే అరసవల్లి టెంపుల్ అప్రాక్స్ గా 129 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రోడ్ వే ద్వారా ట్రావెల్ చేస్తే ట్రాఫిక్ ని బట్టి అప్రాక్సిమేట్లీ 2.5 hours to 3 hours మధ్యలో మనం రీచ్ అయిపోవచ్చు. విశాఖపట్నం నుండి రెగ్యులర్ ఏపీఎస్ ఆర్టీసీ బస్సెస్ శ్రీకాకుళం వరకు నడుస్తూ ఉంటాయి. అక్కడ నుండి ఆటో ఆర్ బస్ లో టెంపుల్ కి ఈజీగా వెళ్ళొచ్చు మనం. ఇంకా ప్రైవేట్ కార్ ఆర్ బైక్ తో ట్రావెల్ చేసినా కూడా మనకి రోడ్ కండిషన్ బాగుంటుంది కాబట్టి సేఫ్ గా కంఫర్టబుల్ గా రీచ్ అయిపోవచ్చు. శ్రీకాకుళంకి వచ్చే దారిలో మనకి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. అక్కడ కూడా మనం దర్శనం చేసుకొని మనం శ్రీకాకుళం రావచ్చు. సో ఇది గైస్ ఇవాల్టి మన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ద క్యూరియస్ సోల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై.